ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు, అడ్వాంటేజ్లు, డిసడ్వాంటేజ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత నెల రోజులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ప్రతిభ, అధ్యాపకులు చేస్తున్న కృషి, డివోటీగా చేస్తున్న అధ్యాపకులను గుర్తించి ఈ కళాశాలలో ఉన్న సమస్యలు ఏంటి, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ ఏంటి, వాళ్ళు సాధించిన ర్యాంకులు ఏంటి అనే వాటిని వెలికితీసి మనం ప్రజలకు చూపిస్తున్నాం, అధికారులకు చూపిస్తున్నాం, ప్రభుత్వానికి చూపిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మనం ఈరోజు మల్యాల జూనియర్ కళాశాలలో ఉన్నాం. మల్యాల జూనియర్ కళాశాలలో అధ్యాపకులను అభినందించాల్సిన అవసరం ఉంది. అధ్యాపకులు కంటికి కనబడని యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ చుట్టూ ప్రైవేటు కళాశాలలు తల్లిదండ్రులను ప్రభావితం చేసి విద్యార్థులను నయాన్నో భయాన్నో తీసుకెళ్లి జైలు చేసుకున్న తర్వాత ఫీజుల పేరిట వేధించి ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఈ మల్యాల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు ఈ విద్యార్థులను తన్నుకపోయే కార్యక్రమంలో చాలా ముందుగా చాలా పకడ్బందీగా వేసిన ప్లాన్లన్నిట్లను ఇక్కడ అధ్యాపకులు కేవలం ఉద్యోగమే కాదు, విద్యార్థులను కాపాడుకోవడంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులకు బోధన చేయడంలోనే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ జీతం కోసం పనిచేసే అధ్యాపకులు ఎవరు లేరు. కేవలం విద్యార్థుల స్ట్రెంత్ పెంచుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి ఈ విద్యార్థులకు ఉన్న ప్రతిభ ఏంటి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇక్కడ శివరామకృష్ణ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ గారు చెప్తే మనకు నిజంగా షాకింగ్. ఒక లెక్చరర్, ఒక ప్రిన్సిపల్ ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తారా? ఇంత క్షేత్ర స్థాయిలో పోయి విద్యార్థుల తల్లిదండ్రులను కన్విన్స్ చేసి ఆ విద్యార్థిని తీసుకొచ్చి తన కాలేజీలో చేర్పించుకునే ఒక విధానాన్ని చెప్తే నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రిన్సిపల్ ఏ విధంగా కష్టపడుతున్నారు, అధ్యాపకులు ఏ విధంగా అంకిత భావంతో పనిచేస్తున్నారు, అదే పద్ధతిలో విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు. వీళ్ళంతా నిరుపేద, మధ్యతరగతి, రైతు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. వీరందరికీ ఫీజు కట్టే స్తోమత లేకపోవచ్చు. కానీ ప్రైవేట్ కళాశాలలు అక్కడికి వెళ్ళి కేవలం ఫీజు తక్కువ అని ఇదని అదని చెప్పి విద్యా సంస్థలో చేర్చుకున్న తర్వాత ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత రోజు ఫస్ట్ పీరియడ్ లో నిలబెట్టి అమ్మాని ఫీజు రాలేదని తల్లిదండ్రులను వేధించే కాలేజీలు అనేకం చూస్తున్నాం. అలా మోసపోకుండా ఈ విద్యార్థులను కాపాడుకుంటూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ఇక్కడున్న అధ్యాపకులు తీవ్రమైన కృషి చేస్తున్నారన్నది మనం పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాత చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు అధ్యాపకులతో మాట్లాడదాం, విద్యార్థులతో మాట్లాడదాం. వీళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా బోధిస్తున్నారు, ఈ కళాశాలకున్న సౌకర్యాలు ఏంటి, అసౌకర్యాలు ఏంటి అని తెలుసుకుందాం. మా దగ్గర ఉండే విద్యార్థులు ఎవరంటే మొదటి తరం విద్యార్థులు, అంటే ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ అన్నట్టు. అంటే ఏంటిది, కేవలం వాళ్ళ కుటుంబంలో వీళ్ళు మాత్రమే చదువుకున్నటువంటి పిల్లలు. వీళ్ళు అటు పని చేసుకుంటూ, అటు రైతు వ్యవసాయం చేసుకుంటూ, కుల వృత్తులు చేసుకుంటూ, పని చేసుకుంటూ విద్యాబోధన చేస్తున్నటువంటి మా విద్యార్థులు వీళ్ళందరూ కూడా. వీళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం బయట ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల కంటే కూడా మెరుగైన విద్యార్థులు. మంచిగా నాగలు పట్టగలుగుతారు, మంచి కుట్లు అల్లికలు చేయగలుగుతారు. వాళ్ళ యూనిఫామ్ చూడండి, ఇందులో కొంతమంది వారి యూనిఫామ్ వాళ్ళే కుట్టుకున్నారు. అలాంటి పిల్లలు మా పిల్లలు. మరి ఇలాంటి విద్యార్థుల యొక్క సేవ చేయడమే మేము దైవ సేవగా భావిస్తున్నాం. మరి మొదటి తరం విద్యార్థులను ఎందుకంటున్నామంటే వీళ్ళ కుటుంబంలో వీళ్ళు చదువుకున్నారు. అంటే వీళ్ళ తాతనో, వీళ్ళ తండ్రి, వీళ్ళ బాబాయ్ ఎవరూ చదువుకోలేదు. మరి అలాంటి చదువుకున్నటువంటి పిల్లలకు సేవ చేసే భాగ్యం మాకు కలిగినందుకు మేము ఎంతో సంతోషంగాను, తర్వాత దీన్ని ఒక దైవ సేవగా భావిస్తున్నాం. మరి ఈ సేవలో మా సైన్యం ముందు ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే పిల్లల కోసం అహర్నిశలు, అంటే పిల్లలు రాకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, సొంత ఖర్చులతోటి పెట్రోల్ పోసుకొని మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. వాళ్ళకి ఏమున్నది, వాళ్ళకి ఏ సర్టిఫికేట్ లేవు, వాళ్ళకి ఉండే బాధలేంది, వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు, ఇవన్నీ తెలుసుకుంటూ ఇంత కష్టపడుతూ మాకు ఇంతకుముందే చెప్పినట్టు మాకేంటి ఎంతో కనబడిన యుద్ధం చేస్తున్నాం. ఏంటిది, ఇప్పుడు చుట్టూ వివిధ యాజమాన్యాలు ఉన్నాయి. ఏమేమిటి అంటే కేజీబీవీలు, మాడలు, పట్టణానికి దగ్గరగా ఉన్నాం. అయినా ఈ రోజు మేము 212 పైచీలకు విద్యార్థులను తీసుకొస్తున్నాం. మరి వీళ్ళకి కేవలం విద్యనే అందిస్తున్నామా? లేదు. వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్ లేని, మరి చదువుకోవడానికి వాళ్ళు వచ్చేటప్పుడు ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు రావాలని మేము చేసే ప్రయత్నం ఏంటి, మా సొంత ఖర్చులు ప్లస్ సమాజంలో ఉన్నటువంటి అంటే మా సమస్యను కొంత భాగంగా మేము సమాజ సమస్యగా పరిగణిస్తూ వాళ్ళకు కూడా అప్లై చేస్తూ ఏం చేస్తున్నామంటే కొంత దాతల సహకారంతో ఎగ్జామ్స్ 1 నెల 2 నెలలు మేము వీళ్ళకి మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నాం.
మరి ఈ మధ్యాహ్న భోజనం అంటే ఎక్కడి నుంచో ఏది రాదండి. ఈ అధ్యాపకులే వీళ్ళే వండితూ స్వయంగా వాళ్ళు తిన్న తర్వాతనే తింటారు. ఈ విధంగా కష్టపడుతున్నారు. మరి వీళ్లకు ఉచిత పుస్తకాలు, ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నో మార్పులు జరిగినాయి. ఒకటి ఉదాహరణ ఏంటంటే ఐఐటి, నీట్, జేఈ లాంటి పోటీ పరీక్షలు మా పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఇన్ని సమస్యల మధ్యలో ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి ఒక ప్రాజెక్టు ద్వారా మా పిల్లలు ఇది నేర్చుకుంటున్నారు. అంటే మేము కూడా ప్రైవేటుకు ధీటుగా మాకు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మేము ముందుండి మేము మాతో పాటుగా కష్టపడుతున్నారు. మరి వీళ్ళెంతో కూడా అదృష్టవంతులు. మరి ఇలాంటి వాళ్ళకి సేవ చేయటం కూడా మాకెంతో ఆనందం అనిపిస్తుంది. శ్రీవాణి, నేను ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ నేను 13 years నుండి ఈ ఫీల్డ్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు 2 collegesలో వర్క్ చేశాను. బట్ ఇక్కడ మలయాళ కాలేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్ కాలేజ్. చాలా చాలా ప్రత్యేకమైన కాలేజ్ అండి. వాటితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇది ఇంటీరియర్ ఏరియాలో ఉంది కాబట్టి మాకు అడ్మిషన్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఏంటంటే మేము డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్క పేరెంట్తో మాట్లాడి ప్రతి ఒక్క పిల్లాడి గురించి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళని మేము అడ్మిషన్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం మాకు ఇక్కడ పాస్ పర్సెంటేజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అడ్మిషన్స్ పెంచడం కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లెక్చరర్ అట్ ద సేమ్ టైం మా ప్రిన్సిపల్ సార్ కూడా మాతో పాటు వచ్చి మేము క్యాన్వసింగ్ చేయడం జరిగింది. అండ్ ఏంటంటే మాకు ఇక్కడ చాలా చాలా కాంపిటీషన్ ఉంది. ఇక్కడ నూకపల్లిలో మోడల్ స్కూల్ కాంపిటీషన్ ఇస్తుంది, పెగడపల్లిలో మోడల్ స్కూల్ కాంపిటీషన్ ఇస్తుంది, అలాగే కేజీబీవీస్, అట్లాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్. ఇవన్నీ మా చుట్టుపక్కల ఉండేసరికి ఏమవుతుంది అంటే మాకు అడ్మిషన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. అయినా కూడా ఇవన్నీ కాంపిటీషన్ ఉన్నా సరే మా కొంతమంది పిల్లలు ఏంటి అంటే మా మీద నమ్మకంతో, మా స్టాఫ్ మీద నమ్మకంతో వాళ్ళు వచ్చి అడ్మిషన్ అయ్యారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి అంటే మేము ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలి అనేది మాకు తెలిసింది. అండ్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అంటే బయట ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ని చూసి మీరు మా కాలేజ్ గురించి తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే మీరు లోపలికి వచ్చి చూస్తేనే మా యాక్టివిటీస్ కానీ మేము చేసేటువంటి కృషి కానీ అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి అంటే మా ప్రిన్సిపల్ సార్ యొక్క అంకిత భావం వలన, మా సార్ ఇచ్చే సపోర్ట్ వలన మేము చాలా 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 ముందుకెళ్తున్నాము. సార్ మా వెన్నంటే ఉంటారు కాబట్టి మేము వాళ్ళకి పిల్లలకి చెప్పే క్లాసెస్ కానివ్వండి, మీరు లోపలికి వచ్చి చూస్తే మావి విశాలమైనటువంటి క్లాసెస్, అట్ ద సేమ్ టైం మాకు ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అండ్ లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. నేను జేఎల్ఎన్ ఫిజిక్స్ 2011 నుంచి ఈ కళాశాలలో ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి నేను ఈ కళాశాలలో ఉన్నాను. ఈ మలయాళ పిల్లలకి విద్యను అందిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రూరల్ విలేజ్ పీపుల్కి విద్యను అంటే వాళ్ళకి గ్రౌండ్ నుంచి మేము మా ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో కాలిగ్రఫీ క్లాసెస్, రైటింగ్ స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. యాక్టివ్ బేస్ లెర్నింగ్, మేము ప్రతి టాపిక్ కూడా ప్రాక్టికల్ చేపిస్తూ చేస్తాం. మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకు చెప్తున్నా అంటే నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. అడాప్షన్ ప్రతి ఒక్క లెక్చరర్ 20 మందిని అడాప్షన్ తీసుకొని ప్రైవేట్ కళాశాల మాదిరిగా రాగానే యాబ్సెంట్ స్టూడెంట్స్ ని నోట్ డౌన్ చేసుకొని వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ దగ్గరికి మా ప్రిన్సిపల్ సార్ తో సహా స్టాఫ్ ఇంటికి విజిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీక్లీ ప్రతిరోజు మండే, ట్యూస్డే అట్లా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ హోంవర్క్ చేయడం జరుగుతుంది పిల్లలకి. నా పేరు శ్రీనివాస్. నేను ఇక్కడ కామర్స్ లెక్చరర్గా 13 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ప్రస్తుతం కామర్స్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మన మలయాళ పిల్లలకి సులభంగా అర్థమయ్యే రీతిలో మేము వాళ్ళకు చాలా బోధన చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలు చాలా పేద విద్యార్థులు. కొంతమంది పిల్లలు పని లేకపోతే వెళ్ళే పరిస్థితి లేదు. అటువంటి పిల్లలకు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు కాలేజీకి వచ్చే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాము. పిల్లలు కనుక కాలేజీకి రాకపోతే వాళ్ళకు ఎదురయ్యే ఇబ్బందులు అవన్నీ కూడా మేము వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు మేము చెప్తున్నాము. Like computing skills too, we have given much priority to develop the rural mass of this institution here. Now, for the past 16 years,
we have been sending so many students to different sectors from this institution. It is a privilege to announce by the institution. నా పేరు అనుష, నేను జూనియర్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మలయాల్. నేను రీసెంట్లీ రిక్రూట్ అయినా. పర్సనల్లీ నా క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాది ఎంఎస్సి అండ్ నేను నెట్ క్వాలిఫై అయినా, సిఎస్ఐఆర్ నెట్ ఆల్ ఇండియా ర్యాంక్తో, అండ్ సెట్ కూడా క్వాలిఫై అయినా, గేట్ కూడా క్వాలిఫై అయినా. ఓకే, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కరెక్టే. తర్వాత నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడికి వచ్చాక రియాలిటీ అర్థమైంది. ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది అండ్ స్టూడెంట్స్ లెవెల్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, అన్ని నా ఫస్ట్ పోస్టింగ్లోనే నాకు అర్థమైపోయినాయి. ఒక రేంజ్లో చెప్పాలంటే మంచి ఛాలెంజెస్. బట్ ఇక్కడ మా స్టూడెంట్స్ వాళ్ళ లర్నింగ్ కెపాసిటీ నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. చేద్దాం మేడం, ఏదైనా చేద్దాం, ఏది చెప్పినా చేసుకొస్తాం మేడం అనే ఒక ఇంట్రెస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే మేము మోస్ట్లీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అయితే ఫాలో అవుతాం. నేను జువాలజీ లెక్చరర్ని, సో ప్రతి ఒక్క టాపిక్ కూడా మేము యాక్టివిటీ బేస్డ్ చేపిస్తాం. మీరు కావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో కూడా యూ కెన్ సీ, మాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అక్కడ మా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది చూపిస్తాం. నా పేరు రచన, నేను జేఎల్ ఇన్ ఎకనామిక్స్. ఈ కాలేజీలో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. యాక్చువల్గా నేను 25 సంవత్సరాల నుంచి కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ మలయాళ కాలేజ్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, విద్యార్థుల గురించి చెప్పాల్సింది ఏంటంటే, అడ్మిషన్స్ ఫస్ట్ మేము ఎలా తీసుకొస్తాం కాలేజ్కి, ఇది ఊరు చివర మధ్యలో ఉండేటు కాకుండా. అయినప్పటికీ కూడా మా స్ట్రెంత్ ఏంటి అంటే మా యొక్క నాలెడ్జ్ అనుకుంటా, వాళ్ళ పంచే విధానం. రూరల్ పీపుల్లో పిల్లలు ఎలా ఉంటారంటే ఇంట్లో పని చేస్తూ కాలేజీకి వచ్చే విధంగా ఉంటారు. సో మేము వాళ్ళని ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ చేసినప్పుడు మాకు June 1st కాలేజ్ స్టార్ట్ అవుతుంది. కానీ మా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే December, Februaryలోనే స్టార్ట్ అవుతుంది. డిసెంబర్లో ఒక దఫా స్కూల్స్ తిరిగి వస్తాము, అలాగే ఫిబ్రవరిలో మళ్ళీ ఒకసారి వెళ్తాము ఆల్ స్కూల్స్కి. అలాగే రిజల్ట్ వచ్చినాక 10th రిజల్ట్స్ ఎగ్జామ్స్ రాసినాక వెళ్తాము, ఇంటింటికి వెళ్తాము. రిజల్ట్ వచ్చాక మళ్ళీ ఒకసారి వెళ్ళి మా కాలేజీ ప్రత్యేకతలు చెప్పి వస్తాము. మాకు ఈ అడ్మిషన్స్ రావడానికి కారణం ఏంటంటే మా కాలేజీ గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల యొక్క గొప్పతనం గురించి చెప్తాం. ఒక కళాశాల నిలబడాలంటే పిల్లలందరూ ప్రభుత్వ కళాశాలలోనే జాయిన్ కావాలి. అలా అయితేనే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది. చాలా మంది తెలియక, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తే, నిన్న ఒక రోజు ఇచ్చారు అడ్మిషన్స్ మా కాలేజ్కి, గవర్నమెంట్ కళాశాలకు అడ్మిషన్స్ చేయమని ఇచ్చారు. నిన్ననే ఒక 5-6 జాయిన్ అయ్యారు మా దాంట్లో. అంటే అర్థం చేసుకోండి దీని యొక్క ప్రత్యేకత. మలయాళ కాలేజీలో చాలా ఫోర్స్ మీద తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అంత ఇష్టత చూపిస్తున్నారు మా కాలేజ్ అంటే. అంటే మా పిల్లలకు మేము ఇచ్చే నాలెడ్జ్ కావచ్చు, ఒక సబ్జెక్టే కాకుండా రకరకాల నాలెడ్జ్ని, అవేర్నెస్ని వాళ్ళకి తీసుకొస్తున్నాము. వీళ్ళ యొక్క ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఏం చదవాలి, ఎలా చదవాలనే ఒక కోర్స్ చెప్తూ, అలాగే ఆడపిల్లలు ఎలా ఉండాలి ఇంటర్ తర్వాత, ఎందుకంటే వాళ్ళ యొక్క కౌమార దశలో రకరకాల ఆలోచనలు అనేవి వస్తాయి. వాటిని డైవర్ట్ చేస్తూ ఫ్యూచర్లో వాళ్ళు ఎలా నిలదొక్కుకోవాలి, మంచి ఉమెన్గా ఎలా ఉండాలి అనే విషయాన్ని, ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తాం. అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా మేము షేర్ చేసుకుంటాం. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ముందర ఉంటాం. వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్తాం. ఏదైనా ఇంటి సమస్య వస్తే ఇంట్లో కూడా వెళ్ళి వాళ్ళ యొక్క పేరెంట్స్తో మాట్లాడి జరిగిన విషయాన్ని మేము కనుక్కొని ఆ విషయాన్ని మేము సాల్వ్ చేయడం కూడా జరిగింది. ప్రత్యక్షంగా మేము అవన్నీ చూస్తున్నాము, చేస్తున్నాము. అంటే ప్రభుత్వ కళాశాలలో ఈ విధమైన ఆలోచన తీసుకొచ్చింది ప్రతి ఒక్కరం. ఇందులో ఒక్కొక్కరం ఒక్కొక్క నాలెడ్జ్తో ఉన్నారు. అందరికీ ఒకే నాలెడ్జ్ లేదు. ఇందులో ఉన్న ఒక్కొక్క లెక్చరర్ ఒక్కొక్క విధమైన ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఒక్కొక్క నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేయడం అనేది అద్భుతం. ఇంట్లో పేరెంట్స్ అయితే ఒకటే నాలెడ్జ్ వస్తుంది, కానీ కాలేజ్కి వస్తే ఇక్కడ ఉన్న లెక్చరర్స్ యొక్క ప్రతి ఒక్క నాలెడ్జ్ వాళ్ళకి అందడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజనం అనేది నిజంగానే లేదండి మా కాలేజీలో, గవర్నమెంట్ సప్లై చేయట్లేదు. మధ్యాహ్న భోజనం పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది అన్న ఒక ఆలోచన. స్కూల్ వరకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు, మరి కాలేజీకి వచ్చేసరికి ఏం జరుగుతూ ఉంది? ఒక 2 సంవత్సరాలే కదా. స్కూల్ అయితే 1st నుంచి 10th వరకు 10 సంవత్సరాల పిల్లలకు పెడుతున్నారు, 10 సంవత్సరాల వరకు వాళ్ళకి ఇస్తున్నారు. మరి కాలేజీలో ఈ 2 సంవత్సరాలు కూడా ఇచ్చినట్లయితే, ఆ కౌమార దశ నుంచి అడుగు పెడుతున్న ఈ పిల్లలకి పౌష్టికాహారాన్ని కూడా అందజేసినట్లయితే ఇంకా చాలా సౌఖ్యంగా ఉంటారు. My name is Pallavi. I am studying BPC second year. First of all, I am privileged to speak behalf of all students about our development and activities takes place in our college. First, I joined in residential college. Then I shifted to Government Junior College Malayal. Government Junior College Malayal has always believed in overall growth of a student.
Personally, as a girl, we have various safety measures like a CCTV installed in every classroom, which is connected to command control room. Last year, my friends were awarded by Malabar Scholarship. This year, we implemented uniforms. Some of them are donated by our lecturers and our principal. The most effective measure, personally, I like was the adoption system. Lecturers calls us every day if we were absent, and also lecturers visits irregular students' house. Our college management has arranged a midday meals program during exams so that we can only focus on exams and don't worry about anything. Finally, I'm happy to be a student in Government Junior College, Malayal. I never felt any burden or stress during exams and during academics. Thank you. ఎంతమంది అమ్మా మీరు? మేమిద్దరం. నాకు సిస్టర్ ఉంది. సిస్టర్ నువ్వు పెద్దదానివా? నేను పెద్దదాన్ని. ఏ ఇయర్ లో జాయిన్ అయినావు? నేను ఫస్ట్ ఇయర్ లో జాయిన్ ఏ గ్రూప్ అమ్మా? HEC. HEC. ఏం కావాలనుకుంటున్నావు? నేను ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటున్నావు? చాలా పెద్ద ధైర్యం. ఓకే, ఎందుకు ఆర్మీని ఎందుకు ఎంచుకున్నావు? అంటే మా ఇంట్లో కొడుకులు ఎవరు లేరు, మేమిద్దరం ఆడపిల్లలం. మా నాన్నకైనా అమ్మకైనా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని కోరిక. నాకు కూడా చాలా ఇష్టం ఇండియన్ ఆర్మీ. ఆర్మీలో జాయిన్ కావడం నీ డ్రీమే కాకుండా మీ తల్లిదండ్రుల కోరిక కూడా ఇష్టం. వాళ్ళ కొడుకులు ఎవరు లేరు, మా కూతురు నా కొడుకులు ఎక్కువ ఉండాలి అనేది ఇష్టం. అందుకని ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలని చూస్తున్నావు. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. కాలేజ్ ఎట్లుంది? బాగుందా? కాలేజ్ చాలా బాగుంది. ఫంక్షన్స్ కూడా చాలా చేస్తారు. రాఖీ బంధన్ అప్పుడు రాఖీలు కట్టిస్తారు. బతుకమ్మ సెలబ్రేట్ చేస్తారు. ఫ్రెషర్స్ చేస్తారు. చాలా బాగుంది కాలేజ్ కూడా. సార్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు. అవన్నీ ఏముండదు, ఫ్రెండ్స్ లెక్క కలిసిపోతారు. చాలా బాగా చెప్తారు. గ్రూపులు అవి ఇవన్నీ ఏముండే అందరం కలిసిపోయి ఉంటాం. ఓకే ఓకే. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు. ఇండియన్ ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఆర్మీ సెలక్షన్ పోతావు. రైట్. మరి రోజు చాలా బాగా తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హై జంప్, లాంగ్ జంప్ చాలా ఉంటాయి అందులో. రోజు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నా? ఓకే అమ్మా. ఒక్కదాని నలుగురిని కొట్టి అంత కెపాసిటీ సంపాదించుకోవాలి. ఓకే. నాన్న ఏం పని చేస్తాడు? ఐకేపీలో వర్క్ చేస్తాడు. ఓకే అమ్మా. హౌస్ వైఫ్. ఏ ఊరు మీరు? ముచ్చంపేట దగ్గరనే ఉంటాయి. రోజు ఎట్లా వస్తావు? సార్ మా ఫాదర్ డ్రాప్ చేస్తారు మార్నింగ్. సార్ ఎక్కడ నడుచుకుంటే వెళ్ళిపోతాం. ఏ ఇయర్లో చదువుతున్నావు? సార్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? HEC. ఎందుకు తీసుకున్నావు? సార్ దీనితో IAS రూట్ కూడా ఉంటుంది కదా సార్ HEC తోని. సో UPSC టాపర్స్ కూడా ఉంటుంది కదా. సో UPSC IAS ఈ ట్రాక్ లో పోవాలనుకుంటున్నావు. దీనికి సరైన విద్యా బోధన జరుగుతుందా ఇక్కడ? బాగా చెప్తుందా? రోజు వస్తున్నా లెక్చరర్లు? వస్తుంది సార్. వస్తున్నా. ఇంకా నువ్వు వస్తున్నావు మరి రోజు? వస్తున్నా సార్ రోజు. ఏమంటే ఇంకేం చెప్తావు కాలేజీ గురించి? ఏం చెప్తావు? సార్ నేను నార్మల్గా నా గవర్నమెంట్ నా 10th ఇయర్ గవర్నమెంటే. బట్ ఇండియా నేను జాయిన్ అయ్యే గవర్నమెంట్ కాలేజ్ బట్టి 10th ఎలా ఉందో ఇండియా ఇప్పుడు అలాగే ఉంది సార్. ఏం స్ట్రెస్ కానీ హోంవర్క్ చేయి, బండెడు పుస్తకాలు ఇచ్చి ఇది రాయలేదు అది రాయలేదు ఇవన్నీ ఉన్నాయా? అదేం లేదు సార్. నార్మల్ అంటే ఇక అది కెపాసిటీని బట్టి సార్. మనిషి కెపాసిటీ బట్టి. మనిషి ఎట్లా, విద్యార్థి ఎట్లా చదువుకుంటాడు, ఎంతవరకు బోధించాలనే ఒక విజ్ఞత గల అధ్యాపకులు ఉంటారు. అంతే కదా? నీకు ఎంతవరకు బోధిస్తే తీసుకుంటావని. కానీ క్లాస్ లో కూర్చుని పెట్టి ఇది రాయలేదు అది రాయలేదు ఇవన్నీ ఏమి ఉండవు. అదేం లేదు సార్. అంతేనా?